ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్లో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం. రాష్ట్ర క్రీడగా కబడ్డీ గుర్తింపుకు కృషి చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. హత్య కేసును ఛేదించిన గొల్లప్రోలు పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. వైకాపా ప్రజాప్రతినిధులపై కూటమి నాయకులు దాడులు దారుణం. జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహిస్తున్న 12వ అంతర్ జిల్లా రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధ్యక్షత జరిగిన సభా కార్యక్రమంలో తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రకటన చేశారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ సందర్భంగా బెలూన్లు ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో బీచ్ సుందరీకరణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కూడా ఆధ్వర్యంలో బీచ్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ను కూడా అతి త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సహకారంతో కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా కాకినాడ బీచ్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో గతంలో బీచ్ ఫెస్టివల్ జరిగేవని, కానీ కోవిడ్ ఇతర కారణాలతో కొంతకాలంగా బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం లేదన్నారు. మరలా ఇప్పుడు 12వ అంతర్జిల్లా రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో మంచి ప్రదర్శన చేసిన క్రీడాకారులను మే 15 నుంచి 20 వరకు మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బీచ్ కబడ్డీ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఎం&హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ కుమార్, జెడ్పీసీఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధర్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇవాళ అంటే ఈ అధ్యక్ష స్థానానికి కూర్చుని నేను కోరుకోకూడదు, కానీ ఈస్ట్ గోదావరి ఇక్కడ 2 టీంలు ఉన్నాయి. ఒకటి మన సరదాగా అన్నారు కలెక్టర్ గారు, మీ టీము మా టీము ఆడదామని. నిజంగా కలెక్టర్ గారు మీ టీము మా టీము 2 టీంలు ఉన్నాయండి. అక్కడ ఎదురుంటాయండి. కడప టీం కనపడతా ఉంది, ఈస్ట్ గోదావరి టీం కనపడతా ఉంది. 2 టీంలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను కోరుకునేది హోమ్ టీంకి
ఖచ్చితంగా ఇక్కడి నుంచి కప్పు తెచ్చుకొని రావాలని చెప్పి హోమ్ టీంని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి క్రీడాకారిని ప్రతి టీంని కూడా రేపు మచిలీపట్నంలో జరిగే అంతర్జాతీయ స్థాయికి మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యి మీరు ముందుకు వెళ్ళి మన స్టేట్ ఇండియన్ కబడ్డీ అసోసియేషన్ నుంచి మన పేరు చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళీ ఊర్లో ఇది ఒక డంప్ యార్డ్లా తయారవుతుంది, బీచ్లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా అన్న సో అందరికీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. బట్ ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఒకసారి మీరు రాయలసీమ వైపు చూస్తే, నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న తీసుకొచ్చినప్పుడు బీచ్ చూపించినప్పుడు, ఎప్పుడు బీచ్ కనపడిన కడప వాళ్ళకి ఫస్ట్ టైం బీచ్ చూపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు, నేను పర్సనల్గా చూసాను. అలాంటిది దగ్గరలో పెట్టుకొని దాని ఒక డంప్ యార్డ్లా తయారు చేస్తాం. ఇక్కడ అనకూడదు కానీ ఒక పదం, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. సో దయచేసి ఇది కోపం కాదు కానీ బాధ, అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని చెడగొడుతున్నాం. అండ్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఇది మీ ఊరు, మీకు సంబంధించిన బీచ్ అని కూడా తెలియకుండా విచ్చలవిడిగా ఏది పడితే అది వేస్తుంటారు. మీకు పొద్దునపూట ఎప్పుడైనా వచ్చి నడవడానికి వస్తే సిగ్గేస్తుంది అసలు ఈ ఊళ్ళో పనిచేస్తున్నట్టు, అంత దారుణంగా చేసి పెడతారు రాత్రి. సో దయచేసి కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారు, ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం ఇక్కడ వాడేవాళ్ళకి. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్న నాకు బాధగా ఉంది, బట్ దీన్ని ఈ షేప్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు. ఈ బీచ్ చూసి కూడా నాకు చాలా సంతోషం వస్తుంది. సో అండర్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు మనం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో చాలా ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. ఇక్కడ బీచ్ డెవలప్మెంట్లో మనం టాయిలెట్స్ పెడుతున్నాము, బెంచెస్ పెడుతున్నాము, లైట్ కానీ అన్నీ చూస్తున్నాము. కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక బీచ్ పార్క్ ఉంది, అక్కడ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అది కూడా కొన్ని రోజుల్లో పని అయిపోయిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ బీచ్కి అయిపోతుంది. ఐఎమ్ రియలీ షూర్ ఆఫ్టర్ దట్ కాకినాడ విల్ గెట్ అ వెరీ గుడ్ టూరిస్ట్ స్పాట్. అండ్ ఇలా అటువంటి చాలా ఛాంపియన్షిప్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి. అది దట్ ఐ విల్ హోప్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టీస్. మరి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన్ని మచిలీపట్నంలో నేషనల్ పెడతారు కాబట్టి కబడ్డీ కాకినాడలో ఇప్పుడు మట్టికి బీచ్ కబడ్డీ కాకినాడలో ఇప్పుడు పెట్టలేదు. అన్న నువ్వు పెట్టానగానే ఆయన స్పందించి, ఎందుకంటే కబడ్డీ మీద ఉన్న అభిమానం, ఎందుకంటే కెర్లంపూడి మండలం కాబట్టి ఆయన వెంటనే ఒప్పుకొని ఆయన ఇట్లా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి మా అసోసియేషన్ తరఫున అందరి తరఫున కూడా ఉదయపూర్వ నమస్కారం చాలా తీసుకుంటున్నాం. రేపు 15 నుంచి 20వ తారీఖు వరకు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి బీచ్ కబడ్డీ పోటీలు, జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు మచిలీపట్నంలో చేస్తున్నాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన టీము అక్కడికి వెళ్తుందండి. ఈ టోర్నమెంట్లో 156 మంది ప్లేయర్స్, 26 మంది కోచ్ మేనేజర్స్, 50 మంది టెక్నికల్ మేనేజర్స్, అలాగే పీడీఎస్, పీఈటీస్, అలాగే అదర్ అఫీషియల్స్, మొత్తంగా 300 మంది దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. మరి వాళ్ళందరికీ వసతి సదుపాయం, అలాగే వసతిని, భోజన సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. అందరికీ పనులు చేసుకొస్తూ అలాగే దీంట్లో స్పోర్ట్స్ని ప్రాధాన్యత ఇస్తూ మంచి స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా చేయాలని తలపెట్టినటువంటి కలెక్టర్ గారికి మా క్రీడాకారుల క్రీడాబంధం తెలియజేస్తున్నాం సార్. అలాగే కలెక్టర్ గారు ఇక్కడే మనకి 4 ఎకరాలు స్పోర్ట్స్కి కేటాయించారు. ఈ బీచ్ స్పోర్ట్స్, బీచ్ కబడ్డీ, అలాగే బీచ్ వాలీబాల్, బీచ్ ఫుట్బాల్, అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా అనంగా అనమాట మనకి ఈ ల్యాండ్ నుంచి మనకి 4 ఎకరాలు కేటాయించినందుకు అనమాట జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ ఫస్ట్ టైం మన ఈ బీచ్లో ఇంత సుందరీకరణ చేసి ఫస్ట్ టోర్నమెంట్ ఈ బీచ్ కబడ్డీ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే దీనికి ఇంత గ్రాండ్గా అంటే ఒక నేషనల్ స్థాయిలో మా ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక మన శాసనసభ్యులు మన వారికి మా క్రీడాకారులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అసలు
ఈ మధ్యకాలంలో ఒక జనవరిలో ఒక్కసారి మనం మ్యారథాన్ కండక్ట్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఏరియాని మేము మిషన్లు తీసుకొచ్చి శుభ్రం చేసాం సార్. చాలా చెత్తగా ఉండేది ఇది అంతాను, కానీ ఇప్పుడు చూస్తే ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది. అలాగే కాకుండా ఈ బీచ్ని ఒక 3 సంవత్సరాలుగా సార్ 6 మనుషులు పెట్టి ఎవ్రీడే మార్నింగ్ 6 hours క్లీన్ చేస్తున్నాం సార్ కాకినాడ సీ ఫుడ్స్ తరపు నుంచి. సో రోజు 3 సంవత్సరాలుగా ఈ క్లీనింగ్ జరుగుతుంది ఈ బీచ్లో. సో దానికి కూడా మేము పాత్ర వహించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి ఈ క్రీడా పోటీలు మన కాకినాడలో జరగడం అనేది చాలా ఈవెంట్స్ ఈ మధ్య స్పెషల్గా కాకినాడలో జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మంచి ఈవెంట్స్ జరిగినాయి. ఈ మధ్యనే పెద్ద హాకీ టోర్నమెంట్ జరిగింది. ఇలాంటి టోర్నమెంట్ మరింటి జరగాలని కోరుకుంటూ. అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడి సహాయంతో భర్తనే హతమార్చిన ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జరిగింది. తల్లి ఇచ్చిన మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారింది. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. హత్య కేసులో 3 అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పటేల్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ బాషా సిబ్బంది పాల్గొన్నారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. హత్య కేసులో 3 అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పటేల్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ బాషా సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిని తంగెళ్ల లోవరాజ్గా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ 3 కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4 వీలర్లో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 hours ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు ఎస్ఐ అలాంగ్ విత్ దెమ్. ఒక 4 teams పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 2 months పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా ఆల్సో. ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికి. సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్. సర్జికల్ బ్లేడ్ ఒక దాంతో ఆయన పొడవడం జరిగిందండి. పోస్ట్ మార్టం చేసే క్రమంలో అతని బాడీలో సర్జికల్ బ్లేడ్ ముక్క కూడా ఒకటి దొరికింది. సో అది వాడి వీళ్ళు 3 కలిసి హత్య చేశారు. సార్ ఇక్కడ పడడానికి కారణం ఏంటి సార్? వాళ్ళకి ఇక్కడ కజిన్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. సో తెలిసిన ప్రాంతం, ఇక్కడ రాత్రిపూట జనసంచారం తక్కువ ఉంటుంది, లైటింగ్ కూడా తక్కువ ఉంది, ఇక్కడ పడేస్తే ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ధైర్యంతో ఇక్కడికి తీసుకొచ్చి పడేటింది. అనపర్తి నియోజకవర్గం దోమడ గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు సహాయం అందించి తిరిగి వస్తుండగా పెదపుడిలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ నేతలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్కి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లిబైన వేణుగోపాలకృష్ణలు మాట్లాడుతూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో కక్షపూరిత పాలన సాగుతుందని, దానికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై జరిగిన దాడే నిదర్శనమని అన్నారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని, ఒక 8 ఇళ్ళని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది.
వారిని ఏదో రకంగా ఆదుకుందాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండి అన్నా పెడదాం అని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ గుండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నాపైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను. తను ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది, ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు, ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళకి ఎవరికి కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి అంటే వాళ్ళకు అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మరి చూసాం, ఎంతో మంది కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించారా అన్నది వీడియోలు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కానీ ఒకటే చెప్తున్నా రామకృష్ణారెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల దాడులకి నువ్వు ప్రయత్నం పురమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు. నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతాను అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా శాంతి భద్రతలు రక్షిస్తాం. ఏదైతే జరిగినటువంటి ఉదంతం ఉందో దానిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మాజీ ఎమ్మెల్యే గారి పైన దాడి చేయాలని ప్రయత్నం చేశారు, వారందరిపైన చర్యలు తీసుకుంటారనేటువంటి మాట మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా అడుగుతున్నది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ విధుల నిర్వహణలో బయాసుడిగా పనిచేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని నుండి నిష్పక్షపాతంగా ప్రజలు అంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు నిష్పక్షపాతంగా పనిచేయాలనేటువంటిది మా కోరిక. లేదా అదే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందనేటువంటి నమ్మకం కలిగిన, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ వారికి తెలియజేసినటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటాడు. అధికారం దేనికనంటే సేవ చేయడానికి. అధికారం అహంకారంగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడానికి కాదనేటువంటిది ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి, అసత్యాన్ని ప్రచారం చేసి పేద ప్రజల్ని హింసించడం ద్వారా వారి పార్టీని బలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ 2 ఉదాహరణలు చెప్తా ఉన్నారు. నిన్న సింహాచలంలో భక్తులు చనిపోయారు. ముఖ్యమంత్రి లేరా, ఉప ముఖ్యమంత్రి లేరా, వెళ్ళలేదే. మరి యువ నాయకుడైనటువంటి లోకేష్ వెళ్ళారా, వెళ్ళలేదే. అంటే భక్తుల ప్రాణాలంటే ఎంత చులకనో ఇది ఒకటి అర్థమైంది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా పేదలు, ఇల్లు లేని వాళ్ళు కేవలం ఆ వెంచర్ కి సంబంధించినటువంటి ప్లేస్ లోనే, ఏదైతే వెంచర్ కి సంబంధించినటువంటి ప్లేస్ లోనే ఇల్లు లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని ఉన్న వారిని నిరాశ్రయం చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాలకులు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని, ప్రజలు ఎవ్వరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు హాజరయ్యారు.
అందజేశారు. ముందుగా సీఎం సహాయ నిధి చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు తన చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. అలాగే పిఠాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన 2 కుటుంబాలకు కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మారెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. 24 మంది బెనిఫిషియర్కి 18 లక్షలు మరియు ఒక బెనిఫిషియర్కి 8 లక్షల రూపాయలు చెప్పి అందజేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన ప్రతి సీఎం రిలీఫ్ ప్రాసెస్ ప్రతి దాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా పెండింగ్లో 40 అప్లికేషన్ వరకు ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ప్రాసెస్ చేస్తాం. వీరందరికీ కూడా సీఎం రిలీఫ్లో ఫండ్ల స్కీమ్ ఎలా ఉంటుందంటే మనకు అయిన 70% ఇవ్వరు. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. 50 నుంచి 60 నుంచి 70% వస్తారు. మీకు ఎంతో కొంత నిజంగా కూడా కొన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టవచ్చు. ఇదేదో కొద్దిగా మీకు స్వాంతాన్ని కలగజేయడానికి గవర్నమెంట్ పాలసీ ప్రకారం మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ మెడికల్ రిలీఫ్ ఫండ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి సిఫార్సు 24 లక్షలు 23 మంది బెనిఫిషియర్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా మానవతా దృష్టితో స్పందిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ బెనిఫిషియర్ గురించి చెక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళ కష్టం పూర్తిగా తీర్చగలం లేదో తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టంలో పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు వచ్చినందుకు వాళ్ళు బాగుండాలని చెప్పి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంప్రదాయంగా వస్తున్న యోగా ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించవచ్చునని కాకినాడ ఆదిగురు యోగా పీఠం స్వామి ఆదిగురు సచ్చిదానంద యోగి పేర్కొన్నారు. ఆదిగురు యోగా ట్రస్ట్ పీఠం నూతన కార్యవర్గ సమావేశం పీఠ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించేందుకు యోగా ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. యోగా పట్ల అవగాహన పెంచేందుకు యోగా పీఠం స్థాపించి కార్యవర్గం ఏర్పాటు చేశామని, పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నూతన కార్యవర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిగురు సచ్చిదానంద యోగి, ఉపాధ్యక్షుడు ఎం లక్ష్మీనారాయణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి మంజీరా, సహకార్యదర్శి అపరాజిత, కోశాధికారి వివి నరసింహమూర్తి, కార్యవర్గ సభ్యులు ఇందిరా, డాక్టర్ లక్ష్మీకాంత్, ఎం వీరబాబు, ఏ రాంబాబు, సిహెచ్ సంగమేశ్వరరావు, కె నాగేశ్వరరావు, కె భాస్కర్ నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. అలానే పీఠం తరపున ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవి కూడా నిర్వర్తిస్తున్నాం. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈరోజు కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అలానే ఈ యొక్క కార్యవర్గ సభ్యులుగా ముఖ్యంగా ఈ యొక్క ట్రస్ట్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఎం లక్ష్మీనారాయణ గారిని, సెక్రటరీగా డాక్టర్ మంజీరా గారిని, జాయింట్ సెక్రటరీగా అపరాజిత గారిని, అదేవిధంగా ట్రెజరర్గా వివి నరసింహమూర్తి గారిని, అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మా ఒక కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వీరబాబు గారు కానీ, అలానే డాక్టర్ లక్ష్మీకాంత్ కానీ. సో దాంతోపాటుగా ఇంకా మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఇందిరా గారు. సో ఇట్లాగా మొత్తం ఒక 12 మందితో ఈ యొక్క టీంని ఫామ్ చేయడం జరిగిందండి. సో మా ఒక సంకల్పం కాకినాడ వ్యాప్తంగా ఆరోగ్యవంతమైనటువంటి కాకినాడ నిర్మించుకోవాలి, యోగాని ప్రతి వ్యక్తికి చేరువ చేయాలి, సమాజంలో అందరూ కూడా
యోగా మార్గంలో నడిచి ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతి పొందాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క ట్రస్ట్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ధన్యవాదాలు. కార్మికుల సంక్షేమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ 87 ఏళ్ల క్రితమే కార్యాచరణ రూపొందించి శ్రమజీవుల కుటుంబాలకు బాసటగా నిలిచిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు చిట్టిబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటరత్నపురం గాంధీ భవన్లో ఘనంగా ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు తాళ్లూరి రాజు నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చిట్టిబాబు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ 87 ఏళ్ల క్రితమే కార్యాచరణ రూపొందించి శ్రమజీవుల కుటుంబాలకు బాసటగా నిలిచిందని తెలిపారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు కార్మిక సంఘాలకు అండగా ఉంటూ నిరంతరం కార్మికుల తరపున పోరాటాలు అభినందనీయమన్నారు. తాళ్లూరి రాజు మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచమే లేదన్నారు. దేశంలో ఏ రంగంలోనైనా కార్మిక శక్తి లేకుండా వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపారాలు రంగాలు ముందుకు వెళ్లలేవని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న ఐఎన్టీయూసీ దేశంలోనే బలమైన కార్మిక సంఘంగా గుర్తింపు కలిగి ఉందని అన్నారు. కార్మికుల ఐక్యతతో ముందుకు సాగితేనే కార్మిక లోకం మంచి మనుగడ సాధిస్తుందని తెలిపారు. జిల్లాలో ఐఎన్టీయూసీ యూనియన్ కు మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎంఎం పల్లంరాజు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టామని, అయితే మే 3 ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించామని తాళ్లూరి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు, ఇతర సంస్థల కార్మిక ప్రతినిధులు పాల్గొనగా కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన కరోనా టైంలో ఇసుక దాని మీద చూస్తే పనులే లేవు, చాలా ఇబ్బందులు పడేది. కాబట్టి కరోనా టైంలో నల్ల చట్టాలు తెచ్చారు. 4 కోట్లు అంటే బ్రిటిష్ టైంలో ఏదైతే కష్టపడి పనిచేస్తే ఆ జీతాలు వచ్చాయో ఆ చట్టం ఉందో, ఈ మోడీ ప్రభుత్వం ఆ చట్టాలు తీసాడు. ఏదో దారుణం వంటిది. బ్రిటిష్ ప్రభుత్వం బాగుంది మన కార్మికుల పట్ల. కార్మికుడికి ఎంత వస్తుందండి జీతం? గట్టిగా పనిచేస్తే 9,000 10,000 ఇవ్వడానికి కనీస వేతనం ఇవాళ గవర్నమెంట్ చేసింది. ఎంత గవర్నమెంట్ 12,000 సుమారు వస్తుంది అంతే, ఇంకా దాని మించి లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే అన్ని కార్మిక సంఘాలు కూడా కలుసుకొట్టుకుని 18,000 నుండి 26,000 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి ఒక సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో కూడా మేము ఇదే చెప్పాం, పాంప్లెట్ వేసాం, మీటింగ్లు పెట్టాం, మన మీడియాలో కూడా చెప్పాం. కాబట్టి మనం అందరూ ఐక్యతగా ఉండి, ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీలోని 26,000 18,000 ఇవ్వాలని కలిసికట్టుగా మన ఫ్యాక్టరీ అంతా సభ చేస్తే దిగొస్తాడు, ఎత్తురాడు. కానీ మనలో లోపం సందిగిలింది. ఎలాగా? కార్మికుల ఐక్యత లేదు. ఈ కార్మికులు ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద అనుకోని 10 రూపాయలు ఎక్స్టెంట్ అలా పోతాడు. అలాగే కనీస వేతనంలో ఎక్కడున్నాడో వాడు వీక్గా ఉంటాడో, బలహీనుడు అలాగే ఉంటాడు. కాబట్టి ఏర్పాటు చేసినటువంటి సంఘం ఇది స్వతంత్రం రావడానికి. ఆనాడు రేపు స్వతంత్రం సిద్ధించినప్పుడు కార్మికుల పక్షాలు నిలబడి కార్మికుల పక్షాల కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి ఒక సంఘం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి భారతదేశాన్ని విముక్తి కలిగించేటటువంటి అంశంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆనాటి స్వతంత్ర సమరయోధులు ఏర్పాటు చేసినటువంటి సంఘమే ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటటువంటిది. ఆ తర్వాత ఈ రోజు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈ సంఘం దాదాపు 30 మిలియన్లు అంటే దాదాపు 3 కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి సంఘం, కార్మిక సంఘం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక ఐఎన్టీయూసీ మాత్రమే. ఈ రోజు ఐఎన్టీయూసీ అనేటటువంటి సంఘం మీకు కేవలం ఒక ప్రాంతంగానో మరో విధంగానో కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో అటువంటి వారి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి సంఘం ఐఎన్టీయూసీ. ఈ రోజు మీరందరూ కూడా ఐఎన్టీయూసీలో భాగం
యొక్క విధి ఏమిటి? కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదు అన్నది అక్షర సత్యం. దేనికైనా కార్మికుడి నుంచే పదవుద్ది. అటువంటి కార్మికుడికి ఎప్పటి నుంచో మన దేశ జనాభా పెరిగినట్టుగా కార్మిక సంఘాలు బలపడుతున్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. కార్మికులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాస్తవం కూడా లేదు. కానీ ముందు అటువంటి అవకాశం ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీయే అధికారంలో రావాలి. ముందు రేపు రాబోయే ఎన్నికల్లో కార్మిక సంఘాలు అందరితో కలిసి మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2029లో లేదా జమిలీ ఎన్నికలు జరిగితే ముందుగానే మనము తెచ్చుకోగలిగితే కార్మికుల యొక్క స్థితిగతులు బాగుపడతాయని నేను విశ్వసించుతున్నాను. ఎప్పుడైనా కార్మికులు ముందు పెట్టినాడే ఈ దేశం ముందుకెళ్తున్న విషయాన్ని గట్టిగా నమ్మి వాళ్ళలో నేను పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ని గ్రీన్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు పిఆర్ కాలేజ్ గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ చేసిన కృషి ప్రశంసనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాలెం తెలిపారు. ఇక్కడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో కాలేజ్ గ్రౌండ్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బోర్వెల్ మోటార్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంపన సాయి అధ్యక్షత వహించగా కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపానం ముఖ్య అతిథిగా పాల్గొని బోర్వెల్ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపాణ్యం మాట్లాడుతూ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ని గ్రీన్ క్యాంపస్గా తీర్చిదిద్దడంలో వాకర్స్ అసోసియేషన్ కృషి ప్రశంసనీయమన్నారు. కాలేజీలో మరింత పచ్చదనం రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటాలని కోరారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ కాలేజీలో ఫౌండేషన్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మునుముందు కాలేజ్ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. డాక్టర్ విష్ణుమూర్తి, ముప్పనం పురుషోత్తం, గ్రౌండ్స్ యూజర్స్ వైస్ ప్రెసిడెంట్ పెనిశెట్టి సురేష్, జిమ్ శ్రీను, వాకర్స్ పాల్గొన్నారు. కూడా అమర్చి మన కళాశాలలో ఇంకా పచ్చదనం వాటికి నీరు అందించి పచ్చదనాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని వారి ఆకాంక్ష. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ రెండు కూడా మోటారు అలాగే బోరు మోటారు కూడా మన సానా సతీష్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రముఖ హరీష్ గారు, హరీష్ స్పోర్ట్స్ అండ్ అధినేత, గేమ్స్ అధినేత, వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కళాశాల తరఫున విద్యార్థులు అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తరఫున కూడా ముఖ్యంగా నా తరఫున కూడా మన సానా సతీష్ ఫౌండేషన్ వారికి అదేవిధంగా హరీష్ గారికి మిగిలిన అందరికీ కూడా ముఖ్యంగా వాకర్స్ అందరికీ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంకా ఈ కళాశాల పరిరక్షణ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. మేము చదువు చెప్పగలం కానీ ఎలాంటి గ్రీనరీ అభివృద్ధి చేయడంలో మేము కలిపి ఇంకా చేయి కలిపి నడిస్తే ఇంకా ఈ కళాశాలను ఆల్రెడీ దీన్ని గ్రీన్ క్యాంపస్గా మార్చాము. గ్రీన్ క్యాంపస్ అనేది పెడుతున్నాం. మనం ఇంకా బాగా గ్రీనరీ డెవలప్ చేసి పొల్యూషన్ లేకుండా ఈ మన రాష్ట్రంలోనే మంచి కళాశాలగా, మంచి పచ్చదనం, పొల్యూషన్ లేని కళాశాలగా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ అందరికీ కూడా ముఖ్యంగా సానా సతీష్ గారికి, ఆనరబుల్ ఎంపీ గారికి, హరీష్ గారికి, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ వారికి, సురేష్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా బీచ్ కబడ్డీ పోటీలలో టెక్నికల్ అఫీషియల్స్ కు హరి స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ టీ-షర్ట్స్ అండ్ క్యాప్స్ అందించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ బీచ్ లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న బీచ్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు టెక్నికల్ అఫీషియల్ గా వ్యవహరిస్తున్న ఎంపైర్స్ టీం మేనేజర్లకు హరి స్పోర్ట్స్ అధినేత సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ టీ-షర్ట్స్, క్యాప్స్ బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పడిన కార్యక్రమానికి కబడ్డీ అసోసియేషన్ నాయకులు నూకరాజు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు ముఖ్య అతిథులుగాను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగా పాల్గొని పోటీలలో పాల్గొన్న టెక్నికల్ అఫీషియల్స్, ఎంపైర్స్, క్యాప్స్, టీ-షర్ట్స్ బహుకరించారు. టెక్నికల్ అఫీషియల్స్ కు
కు టీ-షర్ట్స్ అందించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శాలువా కప్పి జ్ఞాపకం బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం మేక లక్ష్మణమూర్తిని శాల్వా జ్ఞాపకం ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఏటి అసోసియేషన్ ప్రెసిడెంట్ లంకా జార్జ్, పలువురు పీడీలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ శాంతినగరంలో గల శ్రీ రామకృష్ణ సేవా సమితిలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివేకానంద సాహిత్యం పుస్తకాలను పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షుల వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ మిలిటరీ అధికారి జ్యోతుల వెంకటప్రసాద్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ కె సతీష్, కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, జాయింట్ సెక్రటరీ వి రామకృష్ణ, కర్రి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్లో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభం. రాష్ట్ర క్రీడగా కబడ్డీ గుర్తింపుకు కృషి చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. హత్య కేసును ఛేదించిన గొల్లప్రోలు పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. వైకాపా ప్రజాప్రతినిధులపై కూటమి నాయకుల దాడులు దారుణం. జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. సీఎం సహాయ నిధి చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ నాగబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.